మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మా మీద ఈ సోషల్ మీడియాలో ఏవైతే ఎలిగేషన్స్ వస్తున్నా కూడా మా దగ్గరికి రిపీటెడ్గా మమ్మల్ని నమ్మి మా దగ్గరికి వస్తున్న క్లయింట్స్కి రిపీటెడ్గా కంటిన్యూస్గా ట్రీట్మెంట్స్ తీసుకున్న మా క్లయింట్స్కి కూడా చాలా థ్యాంక్స్. సో లాస్ట్ 25 days నుంచి సోషల్ మీడియాలో మా మీద వచ్చే ఎలిగేషన్స్కి మేము ఈరోజు ఆన్సర్ చేయడం కోసమని ఈ ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ముందుగా చూసుకుంటే చాలామంది ఈ విధంగా చూసారా, 40 హెచ్కేలో 40 మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పేసి ఇలానే దీంతో పాటు ఇలానే చాలా వందలాది వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకటి క్లారిటీ ఏంటి అని అంటే, మాకున్నది 4 బ్రాంచులు. 4 బ్రాంచుల్లో 40 మంది డాక్టర్స్ మాకు అవసరం లేదు. ఒక లైసెన్స్తో 5 క్లినిక్స్ రన్ చేస్తున్నారు. అలాగే 3 ఇంతలు శాలరీ ఎక్కువ పే చేసి ఒక డాక్టర్ సర్టిఫికేట్ని కొనుక్కునే రేంజ్కి వీళ్ళు ఎదిగిపోయారు అనే ఎలిగేషన్స్ ఈ సోషల్ మీడియాలో చాలా తిరగడం అనేది జరుగుతుంది, వైరల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి ఒకటే మేము చెప్పాలనుకుంటున్నాము. మాకు 3 states 5 బ్రాంచెస్ ఉన్నాయి. 5 బ్రాంచెస్కి కాను 17 members ఫుల్ టైమ్ డాక్టర్స్ యాజ్ అ టీమ్ మా దగ్గర ఉన్నారు. 17 members డాక్టర్స్లో 7 members క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్, క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ డర్మటాలజిస్ట్ మా దగ్గర ప్రతిరోజు ఉన్నారు మా క్లినిక్స్లోనే. సో ఒక్క క్లినిక్ లైసెన్స్ తోటి, హైదరాబాద్ క్లినిక్ రిజిస్ట్రేషన్ తోటి పక్క స్టేట్లోకి వెళ్ళి మేము క్లినిక్ ఓపెన్ చేసుకోవడానికి అలాంటి స్కోప్ కూడా ఉండదు. యూజువల్లీ ఏ స్టేట్కి సంబంధించిన లైసెన్స్ ఆ స్టేట్లోనే యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంతమంది డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ టీమ్ తోటి ఇలా చేయడం అనేది పాసిబుల్ కాదు. మా దగ్గర ఉన్నారు, మీ ముందు కూడా డాక్టర్స్ అనేది కూర్చొని ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా మీకు ఒక క్లారిటీ అనేది తప్పకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మా దగ్గర వచ్చే ప్రతి ఒక్క క్లయింట్ కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది నిజంగానే ఒక ఫేక్ క్లినిక్ అనేది వాళ్ళకి అలా పడిపోకూడదు అని ఒక క్లారిటీతో ఇద్దామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ అనేది మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా డాక్టర్స్ని థ్రెటన్ చేస్తూ భయపెడుతూ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళ హెచ్ఓడీస్ ద్వారా కానీ కాల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా చాలా హెరాస్ చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియలో. అదేవిధంగా ఒక ఛానల్ వాళ్ళు హర్షిత నెంబర్ అనేది టెలికాస్ట్ చేయడం వల్ల తనకి రాంగ్ కాల్స్, అబ్యూజివ్ కాల్స్ రావడం కానివ్వండి, ఇదంతా కూడా జరుగుతుంది. ప్లీజ్ ఈ ప్రెస్ మీట్ తర్వాత అందరికీ ఒకటే మేము కోరుకుంటున్నాము. ఇందులో మేము ప్రతి ఒక్క లైసెన్సెస్ మేము మీకు చూపిస్తాము. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు అని అంటే హైదరాబాద్, విజయవాడ లైసెన్సెస్ మేము ఫోటో ఏదైతే దిగామో అవన్నీ కూడా మా లైసెన్సెసే. అండ్ ప్రతి ఒక్క క్లినిక్కి కూడా జిఎస్టీ ప్రాపర్గా మేము పే చేస్తూ, ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రాపర్గా మేము పే చేస్తూ ఎథికల్గా మేము వర్క్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా క్లినిక్ లైసెన్సెస్ అండ్ జిఎస్టీ లైసెన్సెస్ మీ ముందు మేము పెడుతున్నాము. అలాగే మేము యూజ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎవ్రీ బ్యాచ్కి ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ ల్యాబ్ నుంచి ఒక ల్యాబ్ రిపోర్ట్ అనేది తప్పకుండా మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ల్యాబ్ రిపోర్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే మాకు ఫార్మా లైసెన్సెస్ కానివ్వండి, డ్రగ్ లైసెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మేము మెయింటైన్ చేస్తూ మా క్లినిక్స్ని ఎథికల్గా మేము రన్ చేసుకుంటున్నాము అని చెప్పేసి ప్రూఫ్స్ ద్వారా మేము ఈరోజు మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్తే. నా పేరు హర్షిత. ఐఎమ్ ద ఫౌండర్ అండ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఫర్ ద క్లారిఫికేషన్, నాకు వచ్చింది ఆనరీ డాక్టరేట్. నేను ఏ రోజు కూడా ఈ డాక్టరేట్ని యూజ్ చేసుకొని ఎవరిని ట్రీట్ చేసిందే లేదు. హెచ్కేలో ఇప్పటిదాకా మా డాక్టర్స్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ని ట్రీట్ చేసి ఉంటారు. ఈ అంతమందిలో ఒక్కరికి కూడా నేను ఏ రోజు కూడా ఒక సర్జరీ కానీ, ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఒక బొటాక్స్, ఫిల్లర్స్, ఎటువంటి డర్మటాలజీ ప్రొసీజర్ తీసుకున్నా నేను చేసిందే లేదు. 3 years బ్యాక్ నేను పర్మనెంట్ మేకప్ చేసేదాన్ని. ఇప్పుడు అది కూడా చేయట్లేదు. 3 years బ్యాకే ఆపేసాను డ్యూ టు మై ఓన్ పర్సనల్ రీజన్స్. ఐ ఆమ్ ఏ పర్మనెంట్ మేకప్ మాస్టర్, ఐఎమ్ అన్ ఎస్థెటిషియన్ అండ్ ఐఎమ్ అన్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్.
సో వీళ్ళు మా హెచ్కేలో ఉన్న డాక్టర్స్ అందరూ ఫేక్, ఇక్కడ అంతా మొత్తం ఫేక్ అవుతుంది, ఇలా పెట్టేసి హెచ్కేలో 40 మెంబర్స్ ఫేక్ డాక్టర్స్ ఉన్నారు అని చెప్పి కొన్ని వందల కొద్ది వీడియోలు చేసి మా డాక్టర్స్ని కూడా చాలా, అంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో చదువుకొని ఎన్నో ఇయర్స్ కష్టపడి చదువుకున్న వాళ్ళని కూడా ఒక ఫేక్ అనే ఒక ఫాల్స్ అలిగేషన్ని పెట్టేశారు. సో వీళ్ళందరి మీద మేము యాజ్ అన్ ఆర్గనైజేషన్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టేక్ అన్ యాక్షన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నేను మీ అడ్వకేట్ నాగూర్ బాబు. ఇప్పుడు సోషల్ మీడియాలో దాదాపు కొన్ని వందల వీడియోలు హెచ్కే క్లినిక్ మీద ఫేక్ డాక్టర్స్ ఉన్నారని, లైసెన్సులు లేకుండా క్లినిక్ నడుపుతూ ఉన్నారని, తెలంగాణ మెడికల్ కౌన్సిలే వీళ్ళకి లైసెన్సులు ఎలా ఇచ్చిందని, వీటిని క్యాన్సిల్ చేయాలన్నట్టుగా రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. లీగల్గా వీటన్నిటిని వెరిఫై చేయడం జరిగింది. ఈ కాపీస్ అన్నిటినీ కూడా ఈరోజు డీజీపీ గారికి అండ్ సైబరాబాద్ కమిషనర్ గారికి, కూకట్పల్లి పిఎస్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ప్రతి లీగల్ డాక్యుమెంట్ని ఇంక్లూడింగ్ జిఎస్టీ రిటర్న్స్తో పాటు డాక్టర్స్ ఎవరున్నారు అనేది కూడా క్లియర్గా పంపిస్తున్నాము. దానితో పాటుగా ఈ మలీషియస్ క్యాంపెయిన్ వెనుక ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్స్ చేయిస్తున్నారో దాన్ని మేము బయటకు తీసుకొని రావడం జరిగింది. దీని వెనుక ఒక ఆర్గనైజేషన్ ఉంది, వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్. మేనేజింగ్ డైరెక్టర్గా పూర్ణిమ పిన్నేటి అనే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు. అండ్ డైరెక్టర్గా రాఘవేంద్ర పిన్నేటి అనేటువంటి అనదర్ డైరెక్టర్ ఉన్నారు. అనదర్ డైరెక్టర్గా కావ్య పోట్లూరి అనేటువంటి ఇంకొక డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళ ఒక మలీషియస్ ఇంటెన్షన్ తోటి మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ మాత్రమే. థంబ్నెయిల్స్ చూడండి ఒక్కసారి. 40 మంది ఫేక్ డాక్టర్లు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ప్రాపర్గా ఇక్కడికి వచ్చి 2 days బ్యాక్ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకొని వెళ్ళారు. అండ్ అట్ ది సేమ్ టైం దీన్ని ఇన్స్పెక్ట్ చేయడం కోసం కన్సల్టేషన్ ఫామ్ ఒకటి మీకు చూపిస్తాను. ఉమా గౌరీ గారు డిఎం అండ్ హెచ్ఓ మేడ్చల్ మల్కాజ్గిరి కన్సల్టేషన్ ఫామ్ తీసుకొని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం ఒక పేషెంట్లా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని అన్నీ ఇన్స్పెక్ట్ చేసి క్లియర్గా వెళ్ళారు. ఎక్కడ లీగల్ లూప్ హోల్ లేదు. అలాగే చాలా ధైర్యంగా మీడియా మిత్రుల ముందుకు వచ్చి ప్రతి కాపీని కూడా లీగల్ కంప్లైంట్స్ అథారిటీస్ అయినటువంటి టాప్ మోస్ట్ అథారిటీ డీజీపీ గారికి, సైబర్ క్రైమ్ కమిషనర్ గారికి, అలాగే అన్ని అథారిటీస్కి ఆల్ లైసెన్సెస్ మేము ఇస్తున్నాము. అలాగే ఎవరైతే ఈ ట్రోల్స్ చేస్తూ ఉన్నారో ఆ ఆర్గనైజేషన్ మీద కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ఫైనాన్షియల్ లాస్ని క్లెయిమ్ చేయడం కోసం, అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ తోటి, మలీషియస్ ఇంటెన్షన్ తోటి ఈ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ గారికి రిప్రజెంటేషన్స్ అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి అట్లాగే హైకోర్టును అప్రోచ్ అవుతూ ఉన్నాము. ఇప్పటి వరకు ఈ మలీషియస్ క్యాంపెయిన్ ద్వారా 2 కోట్ల రూపాయలటువంటి ఫైనాన్షియల్ లాస్ జరిగింది. కాబట్టి ఈ ఆర్గనైజేషన్పై అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్పై ఈ 2 కోట్లు క్లెయిమ్ చేస్తూ మేము లీగల్గా ముందుకు వెళ్తూ ఉన్నాము. అండ్ ఇది చాలా క్లియర్ అండ్ ఓపెన్ ఛాలెంజ్ టు ఎవ్రీబడి, ఎనీబడి. ఇట్స్ పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్. అండ్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ఒక సర్టిఫికెట్లో దీనిలో ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, ఇక్కడ డెర్మటాలజిస్ట్ ఉండాలి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దానికి లీగల్గా ఒకటే ఆన్సర్, మనం అప్లై చేసినప్పుడు ఆ అప్లికేషన్తో పాటు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, నర్సులు ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ దీని డైరెక్టర్స్ ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు అనేవి మొత్తం మనం ప్రిపేర్ చేసి అప్లికేషన్ ఇస్తేనే మనకి అప్రూవల్ అనేది వస్తుంది. త్రూ ఆర్టీఐ ద్వారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ని కానీ ఆర్టీఐ ఆఫీసర్ని కానీ అప్రోచ్ అయితే పబ్లిక్ డొమైన్లో అవైలబుల్లో ఉండే ఆ డాక్యుమెంట్ తీసుకొని మాట్లాడండి. డెర్మటాలజిస్ట్ ఉన్నారో లేరో, ఏ రోజైనా అప్లై చేశారా ఈ ట్రోల్స్ చేసే వాళ్ళందరూ, ఏ రోజైనా చూసారా? సో ఇలాంటి డిఫేమేట్ చేయడం అనేది తప్పు. వీళ్ళు ఒక డ్రీమ్ తోటి 3 సంవత్సరాల టైంలో బిల్డ్ చేసుకున్నటువంటి వాళ్ళ కెరీర్ని కానీ, లోన్ తీసుకొని వచ్చినట్టు పెట్టిన హాస్పిటల్ కానీ ఒక మలీషియస్ ఇంటెన్షన్ తోటి క్యాంపెయిన్ చేస్తూ ఫేక్ డాక్టర్స్ అని ఫేక్ ఎలిగేషన్స్ వేస్తూ 40 మంది ఫేక్ డాక్టర్స్ ఈ క్లినిక్లో ఎక్కడైనా చూపించండి. 40 మంది ఫేక్ డాక్టర్స్ మీ ముందే ఉన్నారు. డాక్టర్స్ అందరూ. అండ్ ప్రతి హాస్పిటల్లో కూడా, ప్రతి క్లినిక్లో కూడా ఈ డాక్టర్ సర్టిఫికెట్స్ అన్నీ డిస్ప్లే చేసి ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ కూడా వీళ్ళ దగ్గర లీగల్ లైసెన్సెస్ ఉన్నాయి. మీరు ఏ లీగాలిటీకైనా వెళ్ళండి, ఆ లీగల్ డాక్యుమెంట్స్ మేము ఓపెన్ చేసి చూపిస్తాము. ఇవి అథెంటిసిటీ కోసం మాత్రమే డీజీపీ గారికే డైరెక్ట్గా ఇస్తున్నాము. ఆయనకు మించి కాంపిటెంట్ అథారిటీ ఇంకెవరో లేరు, ఆయనకే హ్యాండ్ ఓవర్ చేయబోతూ ఉన్నాము. అలాగే మా కంప్లైంట్స్ కూడా డీజీపీ గారికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇవ్వబోతూ ఉన్నాము. అండ్ ఈ 2 కోట్ల నష్టం ఏదైతే జరిగిందో వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేము డెఫినెట్గా క్లెయిమ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయించి
అండ్ క్రిమినల్ కేసు అట్లా అలాగే సివిల్ సూట్ కూడా ఫైల్ చేసి ఆ 2 కోట్లు రికవరీ అనేది డెఫినెట్గా చేస్తాము. Good afternoon, everyone. I'm Dr. Shahida Begum, MBBS MD dermatologist. Okay, so I've been associated with HK almost 1.5 year నుంచి నేను అసోసియేటెడ్గా ఉన్నాను. యాజ్ ఏ మెడికల్ హెడ్ అండ్ డర్మటాలజిస్ట్ లాగా పనిచేస్తున్నాను ఇక్కడ హెచ్కే హైదరాబాద్ బ్రాంచ్లో. సో మనకు చూడండి ఏస్థెటిక్ ప్రొసీజర్స్ అనేది చాలా మనకు ఎలా అంటే అండి, అది దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పేషెంట్ సాటిస్ఫాక్షన్ అండి. వాళ్ళకి ఎంత మేము కౌన్సిలింగ్ ఎలా చేస్తామో దాని మీద డిపెండెంట్ ఉంటుంది. సో నేనైతే అండి ద వే నేనైనా లేకపోతే మన అదర్ డర్మటాలజిస్ట్ అయినా, బికాస్ వాళ్ళకు కూడా నేనే వచ్చిన తర్వాత నేనే ట్రైన్ చేస్తాను. మన SOPs అయినా మన హెచ్కేలో ఏమవుతుంది అవన్నీ వాళ్ళకి నేనే ట్రైనింగ్ ఇస్తాను. సో దాని ప్రకారం మేము ఏం చేస్తామంటే మన పేషెంట్స్కి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తాము. ఓకే, మీకు ఈ కండిషన్ ఉంది, మీకు మెడికల్గా నేను ఎప్పుడైనా అండి నేను మెడికల్ ట్రీట్మెంట్ ఫాలో అవుతాను. ఆ తర్వాత ఐ విల్ ఆల్సో గివ్ దెమ్ ద ఎస్థెటిక్ ప్రొసీజర్, అది కూడా ఆప్షన్ లాగా ఇస్తాను వాళ్ళకి. కంపల్సరీ నేను ఒక్క మందిని కూడా ఎప్పుడు ఫోర్స్ చేయను. నేను ఏమంటానంటే మెడికల్ ట్రీట్మెంట్తో పాటు ఈ ప్రొసీజర్ ట్రీట్మెంట్ కూడా మీకు ఫాస్టర్ రిజల్ట్ చూపించడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మొడాలిటీస్ ట్రీట్మెంట్ అండ్ దీనికి ఎంత రిజల్ట్ వస్తుంది అది కూడా వాళ్ళకి ఎప్పుడు చెప్తానంటే, మీకు మీ మెడికల్ ఏదైనా మీకు లోపల బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయనా కానీ లేకపోతే మీకు ఏదైనా మనకు స్కిన్ బయాప్సీ ఏదైనా చేయడానికి ఆ తర్వాత మీకు ఖచ్చితంగా చెప్తానని వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే అన్ని టెస్ట్లు అవన్నీ రాసి అవన్నీ చెప్తానండి. ఆ బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ దగ్గర వెళ్ళిపోయి ఆ సేమ్ సైడ్లో మెడికల్ ట్రీట్మెంట్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా ఇస్తామండి వాళ్ళకి. సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మిస్ఇన్ఫర్మేషన్ తీసుకోమని అనుకోండి, చాలామంది మన దగ్గర వైటనింగ్ కోసం వస్తారు. సో నేను అప్పుడే చెప్పేస్తాను, వైటనింగ్ అనేది ఉండదు. మీకు మీ జెనెటిక్ కలర్ అది, మీ ఫ్యామిలీతో వచ్చిన మీ జీన్స్తో వచ్చిన కలర్ అది. సో మీకు ట్రీట్మెంట్లో అయితే మీకు లోపల మీకు ఏది స్కిన్ టోన్ ఉంది లేకపోతే మీకు అది మన గ్రౌండ్ జీరో అండి. సో అది వరకు మేము ఇవ్వగలము. అది కూడా మీరు విగరస్గా మీరు కూడా రిలీజియస్గా మేము చెప్పినట్టుగా అన్నీ ఫాలో అవ్వాలి. ఇది ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇది ఎన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఎంతవరకు రావచ్చు, మెయింటెనెన్స్ కూడా తీసుకోవాలని అన్నీ మొత్తం మంచిగా సరిగ్గా చెప్తానండి. సో ఇప్పుడు వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటుంది. అది వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే వీ కెనాట్ మేము అది చేయలేము ఎక్స్పెక్టేషన్స్. For more videos like this, subscribe Big TV channel.